హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ మామా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో మంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు అండ్ అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలను అయితే నాశనం చేసుకుంటూ ఉంటారు కదా. అలానే ఒక అమ్మాయి ఏకంగా దొంగ బాబా స్వామి పేరు చెప్పేసి భర్తతో అబద్ధం చెప్పేసి ఏకంగా భార్య వచ్చేసి ఆ బాబా కాడికి వెళ్తే నాకు పిల్లలు పుడతారు అని చెప్పి ఆ భర్తను నమ్మిచ్చేసి ఒక భార్య ఆ దొంగ బాబా కాడికి వెళ్ళి ఆ దొంగ బాబాతో ఏకంగా శృంగారం చేయనికి కూడా ఒప్పుకొని ఆ దొంగ బాబా మొత్తానికి ఆఫీస్లో సీసీ కెమెరా పెట్టేసి మొత్తానికి అందరికీ పిల్లలు కలిగేలాగా అండ్ జ్యోతిష్యము అన్నీ నేను చెప్తానని చెప్పి బోర్డు పెట్టుకొని స్వామి పేర్లతో అమ్మాయిలను లైంగికంగా వేధిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను అండ్ చేసింది కాక వీడియోలు తీసి నాశనం చేసేది ఇప్పుడు సోషల్ మీడియాలో అండ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్లో చాలా వైరల్ అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి వాళ్ళని ఏమనాలను అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు అన్నిటికన్నా అమ్మ ప్రేమ గొప్పదనుకున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ యూ అమ్మ అని కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రీసెంట్గా ఇదైతే జరిగింది. ఆల్రెడీ ఒక భార్య భర్తకు ఇద్దరికి పెళ్ళి అయితే అయ్యింది. సో మొత్తానికి వాళ్ళిద్దరికి దాదాపు 5 years దాకా అవుతుంది. ఎటువంటి సంతానం లేదని చెప్పి ఒక భార్య ఒక బాబా కాడికి ఏమండి ఆ బాబా కాడికి వెళ్తే నాకు పిల్లలు పుడతారు, చాలా మంది ఇలా వెళ్ళి వచ్చారు, పిల్లలు పుట్టని వాళ్ళకు పిల్లలు కలిగారు అని చెప్పి అనడంతో తన భర్త సరే వెళ్ళిరా అని చెప్పి అనడంతో ఈ అమ్మాయి ఆ దొంగ బాబా ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రలో ఆ బాబా దగ్గరికి అయితే వెళ్ళిందంట. సో వెళ్ళినప్పుడు ఆ బాబా స్వామి వచ్చేసి నీకు పిల్లలు ఎందుకు కలగలేదు అని చెప్పి నీ కడుపులో ఒకటి పుండు అయితే ఉంది, ఆ పుండు వల్ల నీకు పిల్లలు కలగట్లేదని చెప్పి ఆ బాబా లేనిపోనేదంతా చెప్పి ఆ అమ్మాయికి అయితే క్రియేట్ అయితే చేశాడు. ఆ అమ్మాయి అయితే మొత్తానికి ఓహో ఇదే నా ప్రాబ్లం అని చెప్పి బాబా నువ్వు ఏం చేయైనా చెయ్యి, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను, నాకు ఎలాగైనా నా భర్తతో పిల్లలు కలగాల, నాకు పిల్లలు కావాలా అని చెప్పి ఆ అమ్మాయి అనడంతో ఇంకా ఈ బాబా మొత్తానికి ఆ అమ్మాయి మీద కన్ను వేశాడు. ఆ అమ్మాయి మొత్తానికి ఈ బాబా ఏం చెప్పినా కూడా నమ్ముతుంది. ఇంకా ఈ బాబా ఇదే నాకు సందు దొరికిందని చెప్పి ఆ అమ్మాయితో ఏకంగా అక్రమ సంబంధానికైతే దాడి తీశాడు. ఒకరోజు పూజ చేయాలా, మీ ఇంటికి వస్తాను, ఎవరు ఉండకూడదు ఆ పూజలో అని చెప్పి ఆ అమ్మాయి ఇంటికైతే ఆ బాబా అయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో హోమం అంట, ఎండి చాగాలంట, అయ్యంట చెప్పేసి మొత్తానికి ఆ దొంగ బాబా ఏదైతే ఆ అమ్మాయి అయితే మొత్తానికి లైంగికంగా మొత్తానికి ఆ అమ్మాయిని అయితే మింగాలని చెప్పి ప్లాన్ చేసి మరి ఆ అమ్మాయికి అయితే ఇంట్లోకి వెళ్ళి మొత్తానికి పూజలు అయితే చేశాడు. చేయడంతో అలా ఆ అమ్మాయి కూడా మొత్తానికి నాకు పిల్లలు కలిగేదాకా బాబా స్వామి నువ్వే నాకు దిక్కు అనడంతో మొత్తానికి ఇంకా డబ్బులకు దానికి దీనికి నేను ఏ రూపాయి లేకుండా నేను చేస్తాను అనడంతో ఇంకా ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయిపోయి డబ్బులు అడగలేదు, మా బాబా మంచి బాబా అనుకొని మొత్తానికి ఆ అమ్మాయి అయితే అనుకున్నది. కానీ ఇతను ఏం చేశాడు, ఆ అమ్మాయి మీద కన్ను వేసింది ఆ అమ్మాయికి తెలియదు. అలా మొత్తానికి ఆ అమ్మాయి రోజు అలా నువ్వు 41 రోజు నువ్వు నా ఆఫీస్కి వచ్చేసి నన్ను దర్శనం చేసుకోవాలా అండ్ మొత్తానికి నీకు అప్పుడు పిల్లలు కలుగుతారు అని చెప్పి ఆ అమ్మాయిని అయితే తన బాబా స్వామి చెప్పాడు. ఇంకా ఈ బాబా స్వామి సరేలే అని చెప్పేసి మొత్తానికి ఈ అమ్మాయి రోజు వస్తుంది. ఎలాగోలా రోజుకు ఈ అమ్మాయి మనం ట్రాప్ చేసి మన వలలో వేసుకొని ఆ అమ్మాయిని మనము అనుభవించాలని చెప్పి ఈ బాబా స్వామి అనుకున్నాడు. అలా ఈ అమ్మాయినే కాదు దాదాపు 41 మంది అమ్మాయిల వీడియోలు అయితే చాలా వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు అతని అదుపులేకైతే తీసుకున్నారు. అండ్ అప్పుడు ఆ అమ్మాయి అయితే మొత్తానికి 41 రోజు అలా 41 రోజులు ఒకే అమ్మాయి కాదు దాదాపు 45 మందికి అలా చెప్పాడంట. సో అలా మొత్తానికి పిల్లల కోసం వాళ్ళు పాపం రోజు తన భర్తలను ఆఫీస్కు పంపించేసి తన భార్యలు రోజు ఈ బాబా దగ్గరికి వచ్చేసేటోళ్ళు. అలా రోజు ఇతనేం చేశాడు, మొత్తానికి ఆ అమ్మాయికి ఆ పీడంట అదంట ఇదంట అని చెప్పేసి ఆ అమ్మాయి నెమలికలు తీసుకొని జిట్టి తీవడము, ఆ అమ్మాయి మీద బాటిల్ పెట్టడము, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడము, ఇలా చేయాలా అలా చేయాలా అలా దండం పెట్టుకోవాలా అని చెప్పి దేవుని పేర్లు చెప్పి ఆ అమ్మాయిని ఎక్కడ పడితే ప్రైవేట్ పార్ట్లలో టచ్ చేస్తూ ఆ అమ్మాయిని అయితే చేస్తూ ఉంటే ఆ అమ్మాయి అయితే మొత్తానికి నా కోసమే చేస్తున్నాళ్ళే అని చెప్పి ఆ అమ్మాయి కూడా అనుకోవడం. మొత్తానికి ఈ అబ్బాయి ఏదైతే ఈ స్వామి ఆ అమ్మాయి ఏ పాటలు పడితే ఆ పాటలు టచ్ చేసే కొద్దీ ఇంకా ఆ అమ్మాయి కూడా ఏం అర్థం కాక మొత్తానికి ఆ అమ్మాయి ఫీలింగ్స్ అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ఇంకా ఈ స్వామి వచ్చేసి నేను చెప్పింది నువ్వు ఒకటి చెయ్యాలా అప్పుడే నీకు పిల్లలు కలుగుతారు అని చెప్పి ఆ స్వామి ఆ అమ్మాయితో డైరెక్ట్గా చెప్పేసింది. చెప్తూనే ఇంకా మొత్తానికి ఆ అమ్మాయి ఏంటి స్వామి నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్పినా నువ్వు చేస్తాను అంటేనే నేను చెప్తా, లేకుంటే నేను చెప్పను అని చెప్పి ఆ స్వామి అనడంతో సరే స్వామి నువ్వు ఏం చెప్పినా నాకు అంగీకారమే, నాకు పిల్లలు కలగాల చాలు అంతే అనడంతో ఇంకా ఈ బాబా వచ్చేసి మొత్తానికి నువ్వు నాతో లైంగికంగా శృంగారం అయితే చెయ్యాలా అప్పుడే నీకు ఫస్ట్ నీకు ప్రెగ్నెన్సీ అయితే నిలబడుతుంది. సో నాతో నువ్వు కలిసిన తర్వాతనే నీకు మొత్తానికి పిండం అనేది ఏర్పడుతుంది, నీకు పిల్లలు కలుగుతారు, లేకుంటే నువ్వు ఎంత చేసినా నీ భర్తతో కలగరు, ఫస్ట్ ఒకసారి చూడు అనడంతో ఆ అమ్మాయి మొత్తానికి అది ఆ మాట తీసుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అయిపోయింది. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఎలాగైనా నాకు పిల్లలు కావాలని చెప్పి ఆ అమ్మాయి ఆలోచన చేసుకొని నెక్స్ట్ డే వచ్చేసి మొత్తానికి ఆ అమ్మాయి ఇంకా తన ఆఫీస్కి అయితే వెళ్ళింది. బాబా స్వామి ఏమి మళ్ళీ వచ్చావి, నేను చెప్పిన దానికి ఏం ఆలోచన చేసావు నువ్వు, అసలు ఏంటి నువ్వు నాకేం చెప్పట్లేదు, నీకు కావాలా పిల్లలు వద్దా, లేకుండా నా ఆఫీస్లోకి రావద్దు, నీలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు అనడంతో ఆ అమ్మాయి ఇంకా బోరున ఏడ్ చేసి మొత్తానికి బాబా స్వామి నువ్వు ఏమైనా చెయ్యి, నన్ను మొత్తానికి నాకు పిల్లలు కావాలా, నాకు ఏదో ఒక విధంగా నాకు పిల్లలు కలిగేటట్టు నా భర్తతో చూడు స్వామి అనడంతో ఇంకా ఆ బాబా మొత్తానికి సందు దొరికిందని చెప్పేసి ఆ అమ్మాయిని ప్రైవేట్ పార్ట్లలో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ అతని మొత్తానికి కింద ప్రైవేట్ పార్ట్ ఆ అమ్మాయికి ఇచ్చేసి నోట్లో పెట్టేయడము ఇలా చేయడము అండ్ మొత్తానికి అతని కోరికలు తీర్చుకునేదానికి ఆ అమ్మాయి మీద ప్రయోగం చేసి ఆ అమ్మాయిని ఏదైతే చేయకూడదో మొత్తానికి అందరూ బయట కూర్చొని ఉన్నా కూడా మిర్రర్లో నుంచి అందరూ కనిపిస్తూ ఉన్నా కూడా సో మొత్తానికి ఇతను ఆఫీస్లోనే ఏకంగా సీసీ కెమెరా పెట్టేసి ఆ అమ్మాయిని మొత్తానికి అలా అయితే చేశాడు. ఆ వీడియో మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అయితే చాలా వైరల్ అయిపోతున్నాయి, ఫుల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి, లింకును క్లిక్ చేయండి ఓపెన్ అయిపోతుందని చాలామంది అయితే కామెంట్ల మీద కామెంట్లు అయితే చేస్తున్నారు. అలానే ఈ బాబా స్వామి ఈ అమ్మాయినే కాదు దాదాపు ఇలా మొత్తానికి 76 మంది నుంచి 115 మంది వరకు వీడియోలు అమ్మాయిలను చేశాడని చెప్పి అతను కంప్యూటర్లో ఉన్న వీడియోలు పోలీసు వాళ్ళు అయితే తీసుకున్నారు అదుపులోకి. మొత్తానికి ఇతనైతే ఈ బాబా స్వామిని ఇప్పుడు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. దాదాపు 1-2 కాదు, ఇలా ఎంతోమంది అమ్మాయిలు పిల్లలను పుట్టిస్తానని చెప్పి ఏకంగా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. వీడు మనిషా దొంగ బాబానా అని చెప్పి చాలా వైరల్ అయిపోతున్నాయి ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లలో. ఇలాంటి వాళ్ళని ఏమనాలను అనేది మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. దొంగ బాబాలను అయితే అస్సలు నమ్మకూడదు గాయస్. ఎందుకంటే ఎంతోమంది బాబాయిలు అమ్మాయిల జీవితాలు పిల్లలు పుట్టలేదని చెప్పి అమ్మాయిలు వయసులో ఉండడం వల్ల ఆ దొంగ బాబాలు అమ్మాయిలు వయసులో ఉన్న అమ్మాయిల మీద కన్ను వేసి మొత్తానికి అనుభవియాలా, నాతో నేను ఏదో ఒకటి చేయాలా అని చెప్పి మొత్తానికి అతను వశీకరణం చేసి ఆ అమ్మాయిని వశపరుచుకొని ఎంతోమంది దొంగ బాబాలు అలా అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. పచ్చటి కాపురాలలో స్విచ్చులు పెడుతున్నారు. కొందరు సమస్యలు తీర్చుకొని పోదాం అనుకుంటే సమస్యలు క్రియేట్ చేసుకొని వస్తున్నారు. చాలా మందికి అయితే నేను చెప్తున్నా ఇప్పుడు ఉండేది అంతా 90% అంతా దొంగ బాబాలే. సో ఎవరైనా కానీ మొత్తానికి బాబాల కాడికి వెళ్ళేటప్పుడు ఇలాంటి పనులు వాళ్ళు చెప్పినప్పుడు 1కి 10 మాటలు ఆలోచన చేయండి. సో లేదంటే మీ భర్తకు మొత్తానికి మీరు మోసం చేసిన వాళ్ళైతే అయిపోతారు. భార్యలందరూ కూడా ఆలోచించండి. దొంగ బాబాలు దొంగ కథలు అనేది వాళ్ళు ఉంటారు, అందరూ అని నేను చెప్పను, కొంతమంది అయితే ఉంటారు. అలాంటి వాళ్లకు తగిన శిక్ష పడేంత వరకు మీరు ఏదో ఒకటి చేయాలి. అలాంటి వాళ్ళను మిమ్మల్నే కాదు మిమ్మల్ని అలా అడిగినారంటే మీలాంటి వాళ్ళని ఎంతమంది చూసింటారో ఆ బాబాలు అర్థం చేసుకోండి మీరు కూడా. సో ఖచ్చితంగా వీడియోను అందరికీ షేర్ చేయండి. మీ యొక్క ఏదైతే బాబా స్వాములు నమ్ముతున్నారో ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్.